హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అడుగుతున్నారు కదా 10, 11, 12 ఇయర్స్ వాళ్ళకైతే ఇప్పుడైతే చూడండి, నాకైతే ఆది టాప్ అనేది ఇచ్చారండి. ఇదైతే చాలా లాంగ్ ఉంది, అమ్మాయి ఉండేదానికన్నా చాలా లాంగ్ అయితే ఉంది, అలా కుట్టించుకున్నారనమాట. నాకైతే ఇదైతే ఆదికి మెజర్మెంట్ అనేది ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం కొలత అనేది వేసుకొని కుట్టుకోవాలి. మనం డైరెక్ట్గా ఇదే మనం కొలత అనేది పెట్టుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది జరిగిపోతుంది కదా. నేనైతే ముందుగా దీని కొలత అనేది బుక్లో రాసుకున్నాను, దాని ప్రకారంగా నేను లైనింగ్ అనేది కట్ చేస్తాను. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదైతే ఇచ్చారనమాట, ఓల్డ్ శారీ. అంటే ఇప్పుడు ఈ శారీతో అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చేసుకుందాము. నేను ముందే కట్ చేసేటప్పుడే వాయిస్ ఇచ్చానండి, అస్సలు అంత బాగాలేదనమాట. ఒకటి అరుస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ లాగా వినిపిస్తూ ఉండింది. నేను మాట్లాడింది మీకు అంత క్లారిటీగా అయితే వినిపించలేదు, అందుకని మళ్ళీ సపరేట్గా వాయిస్ ఇచ్చాను, మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా? నేను మొత్తం మెజర్మెంట్ మొత్తం అనేది దీంట్లో ఈ బుక్లో రాసుకున్నాను. టేప్ కొలతలతో అయితే నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాము. బాడీ పార్ట్ కోసం అయితే వాళ్ళు కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా, అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, 1 మీటర్ క్లాత్ అనేది మనకి ఇచ్చారనమాట బాడీ పార్ట్కి అయితే. అది మీ ఇష్టం అండి, సిల్క్దైనా వేసుకోవచ్చు. మన పిల్లలు కొంచెం అనీజీగా ఫీల్ అయిన వాళ్ళకైతే కాటన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది బాడీ పార్ట్కి అయితే. నాకైతే కస్టమర్ బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, మనం చెస్ట్ లూజ్ ప్రకారంగా మనమైతే కట్ చేసుకుందాము. ఓకేనా? ఇద్దండి, ఈ విధంగా వేసేసుకోండి. ఒక సైడ్ నుంచి కరెక్ట్గా మడిచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, బాడీ పార్ట్ వచ్చేసి 17.5 వచ్చింది. 17.5లో సగం ఎంత? ఈ విధంగా మడిచేసుకోండి. 17.5లో సగం ఎంత? 8.35 అనేది వచ్చిందనమాట. చూడండి, 8.35. అలాగే 8.35 తీసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముందైతే కట్ చేసేసుకుందాం. క్లాత్ని సపరేట్ చేసేసుకుందాము. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఓపెన్ చేసేసుకుందాం. ఈ ఓపెన్ చేసేసుకొని అంటే బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఈ లైనింగ్కి అంచు ఉంటుంది కదా, అటువైపు ఇటువైపు, ఈ 2 అంచులు ఒక సైడ్కి వచ్చేలాగా ఈ విధంగా మడి చేసుకోవటం వల్ల మనకి చూడండి ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ రెండు విడివిడిగా ఈ విధంగా వచ్చేస్తాయి. ఓకేనా? ఈ విధంగా మడి చేసుకోండి. లైనింగ్ వచ్చేసి మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేశారనుకోండి మీకు అస్సలు అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత? 8.35. 8.35కి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఒక 2 ఇంచులు అనేది ఖర్చు అనేది తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ పొడవు ఎంత? చూడండి, పొడవు వచ్చేసి ఖర్చులతో సహా 14.35 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఓకేనా? పైన నుంచి 14.35కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఖర్చులతో సహా పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు, ఖర్చులతో సహా 14.35. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా గీసిన తర్వాత నెక్కు వెడల్పు 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఖర్చులతో సహా అండి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. చంక డౌన్ కోసం వచ్చేసి 5.5 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ పొడవు ఎంత? ఆది డ్రెస్కి ప్రకారం 5.5 ఇంచులు అనేది వచ్చింది, ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5కి మార్కింగ్ ఇచ్చేసేయండి. 6 పెట్టామనుకోండి డీప్ అయిపోద్ది అనమాట. ఓకేనా? బ్యాక్ నెక్ వచ్చేసి 6.5కి మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇలా ఒక బాక్స్ టైప్లో అయితే మార్కింగ్ ఇచ్చేసేయండి. నేనైతే క్యాన్వాస్ తోటి అయితే నెక్ అనేది డిజైన్ చేస్తానండి. ఇప్పుడైతే నెక్స్ అనేది కట్ చేయకూడదు. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత చంక రౌండ్ కోసం 1.25కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం బ్లౌజులకి ఎలా అయితే మనం కర్రు తీస్తామో సేమ్ అదే విధంగా ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ 2 ఇంచులు మనకి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్
ఇచ్చేసేయండి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కిందకి దిగినట్టు లేకుండా మనకి పైకి కరెక్ట్గా బాడీకి అద్దినట్టు ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది 2 ఇంచులు ఖర్చు అనేది ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. మధ్యలోకి మనం టక్స్ అనేది ఇవ్వాలి కాబట్టి డాట్స్ వేసుకోవాలి కదా, ఆ డాట్ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఓకేనా. తర్వాత నీట్గా ఎలా అయితే మనం మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసేసేయండి. ఎక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయాలి. ఇక్కడ మధ్యలో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చామనుకోండి, వెనకాల కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. అన్ని డాట్లు ఒకటే లెవెల్లో అయితే మనకి వస్తాయి అన్నమాట. ఓకే. ఈ విధంగా మధ్యలోకి ఒక టక్స్ ఇచ్చేసేయండి. అలాగే ఆ నెక్ వెడల్పుకి ఒక టక్కు ఇచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా నీట్గా కట్ చేసేసేయాలి. ఓకేనా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే బాడీ పార్ట్ అనేది అయిపోయింది. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ అనేది ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. చూడండి ఒక బాక్స్ టైప్లో మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా లోతు తీసుకోవాలండి. ఎందుకంటే మనకి చంక దగ్గర ముడతలు అయితే వస్తాయి అన్నమాట. మనం ఖచ్చితంగా లోతు అనేది తీసేసుకోవాలి ఈ మూలలో కరెక్ట్గా వచ్చేటట్టు. ఇలా నీట్గా ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసేయాలి. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వచ్చేస్తాయి. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. మనకి చెస్ట్ లూజ్కి గుర్తు అనమాట. మనకి సైడ్ జాయింట్ అనేది ఆ టక్ మీద రావాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి క్లాత్ అనేది మిగిలింది కదా, చూడండి ఈ అంచులు అనేది మనకి పర్ఫెక్ట్గా రాలేదు ఇక్కడ. అందుకని నేను మడత ఉంది కదా, ఈ మడత వైపుకి అయితే మడిచేసుకుంటున్నాను. ఈ విధంగా లాస్ట్లో చివరిని కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ పొడవు ఎంత, మనకి ఆది డ్రెస్సులో ఉన్నట్టు హ్యాండ్ పొడవు ఫ్రిల్స్తో, ఇప్పుడు ఇది ఫ్రిల్ అనమాట. ఓకేనా. ఇలా 10.5కి ఫస్ట్ మెయిన్ హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. 10.5 పొడవు, లూజ్ వచ్చేసి 4.35కి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ ఇచ్చేసి మనకి డౌన్ కోసం అయితే మనం ఎంత తీసుకోవాలి, 10.5 వచ్చింది కాబట్టి 3 ఇంచులు అనేది మార్కింగ్ ఇచ్చేసి చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ వెడల్పు అనేది ఎంత రావాలి, మనకి కరెక్ట్గా ఆది డ్రెస్సుకు తగ్గట్టుగా ఇప్పుడు డ్రెస్ తీసుకోండి. చంక లూజ్ ఎంత ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకొని లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ 2 ఇంచులు ఖర్చు వచ్చేలాగా ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. 1.25కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ కలిసేటట్టుగా డౌన్ చేసుకోవాలి. ఓకేనా. నార్మల్ హ్యాండ్ అయితే ఎలా అయితే మార్కింగ్ ఇవ్వాలో అదే విధంగా. మనం పఫ్ కాబట్టి బ్లౌజులకి అయితే 2.5 అనేది 2.5 ఇస్తాం కాబట్టి, ఇది డ్రెస్ కదా కొంచెం కుచ్చు అనేది మంచిగా రావాలి కాబట్టి నేనైతే 3 ఇంచులు అనేది పఫ్ కోసం ఇచ్చాను. ఇలా ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ ఇవ్వండి. అంటే మనం దీనికైతే లోతు తీయం కాబట్టి ముడతలు రాకుండా ఉండాలి కాబట్టి కొంచెం లోపలికి మనం మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసుకున్నామంటే మనకి బాడీకి అద్దినట్టుగా వస్తుంది అనమాట. ఇలా ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసేసేయండి. మధ్యలో ఒక టక్స్ ఇచ్చేసేయండి. కుచ్చుల వరకు ఒక టక్స్ ఈ విధంగా నీట్గా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసేయాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా. చూడండి ఎంత నీట్గా మన హ్యాండ్ అనేది కట్ చేసేసుకున్నామో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కింది పార్ట్ మనం లైనింగ్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇదైతే మొత్తం లైనింగ్ వచ్చేసి సిల్క్ లైనింగ్ అండి. 3 మీటర్లు అనేది తీసుకున్నారు. 3 మీటర్లని సగానికి 2 మడతల మీద మడి చేసుకోవాలి. 2 మడతల మీద మడి చేసుకొని ఈ విధంగా పరిచేసుకోండి. చూడండి ఈ విధంగా ఓపెన్ అనేది మన వైపుకు ఉండేటట్టు, అంచులు అనేది మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసి చూడండి. అటు ఒక సైడ్ అయితే మనకు మడత అనేది ఉంది. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ 2 ఓపెన్స్ కదా, ఇది మాత్రం మనకి మడత మీద రావాలన్నమాట. అది మధ్యలోకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్తో నడుము లూజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. మనం డాట్స్ వేస్తాం కాబట్టి కొంచెం అవతలకే మనం బాడీ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కట్ చేసేది 4 అంటే 2 పొరల మీద ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. విడివిడిగా 2 క్లాతులు అనేది వస్తాయి అన్నమాట. ఒకటి బాడీ పార్ట్కి, ఒకటి ఫ్రంట్ పార్ట్కి. నాకైతే పొడవు వచ్చేసి 36 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. ఇదండి ఈ విధంగా నీట్గా సమానంగా 36 ఇంచులకి
ఇలా పెట్టేసుకుంటూ నీట్గా టేపులు సర్దుకుంటూ కరెక్ట్గా మనం 36 ఇంచులు అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది నడుము లూజ్ అనమాట. ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి అతిక అనేది పడింది కదా, ఈ క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ని స్ట్రైట్గా ఉండే క్లాత్ని పై వైపుకి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎక్కువ క్లాత్ ఉన్నది ఇటువైపు మనకి ఎక్కువ ఎటువైపు పడిందో అటువైపు చూసుకుంటూ ఇలా నీట్ కింద ఫ్యాబ్రిక్ని ఫేస్ చేసుకుంటూ నీట్గా కట్ చేసేసేయాలి. ఓకేనా? అంబ్రెల్లా అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను అంబ్రెల్లానే కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో పైట్ చెంగు ఉంది కదా, ఇది తీసేస్తున్నాను. దేనికో దానికి హ్యాండ్స్కైనా బాడీ పార్ట్కైనా యూజ్ అవుతుంది కాబట్టి ఇదైతే తీసేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తాన్ని, దీంట్లో అయితే బ్లౌజ్ లేదండి, మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఈ శారీ ఎంత ఉంది మొత్తాన్ని అయితే ఫస్ట్ ఒక 2 పొరల మీద మడిచేసుకొని దాన్ని 4 పొరల మీద వేసుకోవాలన్నమాట. ఓకేనా? 4 మడతలు రావాలి. ఓకే, చూడండి 4 మడతలు అనేది ఈ విధంగా వేసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు నాకైతే ఫాల్స్ అనేది నా వైపుకు వచ్చింది. ఫాల్స్ అనేది మన వైపుకి రాకూడదు. ఓకేనా? మన వైపుకి ఫాల్స్ రాకుండా కింది వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. చూడండి ఇవి 4 పొరలు. చూడండి అంచు పీసులు అనేది మన వైపుకి వచ్చాయి. ఇవి 4 పొరలు. ఈ మడత అనేది మన వైపుకి చూడండి ఇలా నీట్గా ఒక కోన్ షేపులో రావాలన్నమాట. ఓకేనా? ఇలా నీట్గా వేసేసుకొని ఇప్పుడు మనం ఎన్ని చూడండి 8 లేయర్లు అయితే వచ్చిందనమాట. ఆ మడత అనేది 4 లేయర్లు. ఇప్పుడు మనకి ఈ అంచు పీసులు అనేది 4 లేయర్లు, మొత్తం 8. ఇప్పుడు మనమైతే నీట్గా కట్ చేసేసుకుందాము. ఇలా అయితే మన మడత అనేది మన వైపుకు ఉంటేనే ఆ మడత అనేది మధ్యలోకి వచ్చేస్తుంది కట్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి ఒక పార్ట్ వచ్చేసి 4 మడతల మడత వేస్తే 4 పొరలు, ఇంకో పార్ట్ వచ్చేసి 4 పొరలు. చూడండి ఈ విధంగా మడిచేసినాం అనుకోండి, మొత్తం వచ్చేసి 8 పొరలు అనేది వచ్చిందనమాట. 8 పొరల మీద ఈ విధంగా పెట్టేసుకొని కింది ఫ్యాబ్రిక్ ఎన్ని పొరలు వచ్చింది 8 కదా, ఇది కూడా ఈ పార్ట్ కూడా 8 పొరలు అనేది ఉంది. ఒకటైనా మడి చేసుకోవచ్చు, కాకపోతే మీకు అర్థం కావడం కోసం 8 పొరలు వేసాను. మనకి ఈ బాడీ పార్ట్కి డాట్స్ వేస్తాం కాబట్టి ఆ డాటు ఖర్చు వదిలేసుకొని మిగిలిన క్లాత్ని మనం మార్కింగ్ అనేది చేసేసేయాలి. పైన మార్కింగ్ ఇచ్చాం కదా, మీకు కనిపిస్తుందో లేదో, మీరు దీంట్లో అయితే కనిపించట్లేదండి. చూడండి అక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి మనకి పొడవు ఎంత 39 ఇంచులు. 39కి కరెక్ట్గా పైన మార్కింగ్ గీతన ప్రకారం 39 ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. నాకైతే కింద కట్ చేసేది అలవాటు తప్పిందండి. ఈ లాంగ్ డ్రెస్సులు తప్ప బ్లౌజులన్నీ నేను టేబుల్ పైనే కట్ చేసుకుంటాను కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఈ లాంగ్ డ్రెస్సులు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనమైతే నీట్గా మార్కింగ్ ఇచ్చాం కదా, ఎక్కడ కూడా ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకోండి. ఓకే, ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో దీని మీద కనిపించట్లేదులండి, నాకైతే కనిపిస్తుంది, వీడియోలోకి ఎందుకో కానీ కనిపించలేదన్నమాట. మనం ఎలా అయితే మార్కింగ్ ఇస్తామో సేమ్ అదే విధంగా కట్ చేసేసేయండి. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే తీసేద్దాం ఈ పీస్ అనేది. మనం పైన మార్కింగ్ ఇచ్చాం కదా, దాన్ని కూడా నీట్గా కట్ చేసేసేయాలి. ఓకే, మళ్ళీ దీన్ని అలాగే వదిలేయకుండా మీరు చూడండి ఇలా ముందుకి మడతేసేయండి. మళ్ళీ ఇంకొక మడత వేసేసుకొని మనకి క్రాస్ అనేది ఎక్కడ ఉందో దాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎటువైపు క్రాస్ వస్తుందో మనకి చూడండి, మనకి పై వైపునే క్రాస్ వచ్చింది, దాన్ని అయితే ఈ విధంగా తిప్పేసుకుంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది. మీరు అలాగే ఇంకా మనం కట్ చేసేసాం కదా, అలాగే తీసేసి కట్ చేయకూడదండి. హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది కింద, మనకి కరెక్ట్గా రాదు. ఒకటే లెవెల్లో రావాలంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసేసేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఈ విధంగా ఫాలో అయ్యారనుకోండి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఇది నడుము లూజు పైన వచ్చేసి చూడండి ఎంత సర్కిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా? ఈ విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు చాలామంది అడుగుతున్నారని నాకు అంత టైం కుదరకపోయినా సరే మీకైతే వీడియో అనేది చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి అక్క 12 ఇయర్స్ 11 ఇయర్స్ వాళ్ళకి చెప్పండి అక్క అని అయితే. ఓకేనా? ఖచ్చితంగా మీరు కూడా
ఈ లాంగ్ డ్రెస్సులు అనేది నేర్చుకోండి. లాంగ్ డ్రెస్ అంటే చాలా కష్టమేనండి, కొంచెం టైం అనేది ఎక్కువ కూడా పడుతుంది. అయినా కూడా మనం మనీ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దాని టైంకి మనం చేసే కష్టానికైతే మనీ అయితే వస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే బాడీ పార్ట్ అనేది తీసుకుందాం. చూడండి ఈ విధంగా మిగిలిన క్లాతులు నేను అంబ్రెల్లా కట్ చేశాను కదా, ఆ మిగిలిన క్లాతులు అయితే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కూడా ఫస్ట్లోనే బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత అంబ్రెల్లా అనేది కట్ చేసేదాన్ని. కాకపోతే అలా కట్ చేయడం వల్ల హ్యాండ్స్ వస్తున్నాయి, బాడీ పార్ట్ వస్తుంది, కానీ ఈ అంబ్రెల్లా అనేది క్లాత్ అతుకులు అనేది పడుతున్నాయి. అలా పడకుండా ఉండాలి అంటే నేనైతే అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత మాత్రమే నేనైతే ఈ క్లాత్ అనేది బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను. మిగిలిన దాంట్లో మనం ఇలా అడ్జస్ట్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా నచ్చిందా? ఎందుకు నచ్చదండి, ఇంత క్లారిటీగా ఇంత డీటెయిల్గా మీకు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్పుతో మళ్ళీ కలుద్దాం. ఇంకా లాంగ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి, మోడల్ బ్లౌజులు కూడా ఉన్నాయి.